ఇక్కడ శ్రీరామాయణంలో హనుమ మొట్టమొదటిసారి మాట్లాడడం మొదలు పెడుతున్నారు. మొదలు పెడుతూనే ఆయన సాధించినటువంటి విజయం ఏమిటంటే, భయంతో శంకతో పరిగెడుతున్నటువంటి రాజు యొక్క శంకని భయాన్ని తీరుస్తున్నారు. రాజు భయపడితే మంత్రి భయపడి పరిగెత్తాడు అనుకోండి, ఇంకెందుకు ఆ మంత్రి? ఆయన ఆలోచించారు. ఆలోచించి వివేచనతో కూడిన తన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. నువ్వు ఇలా పరిగెత్తకూడదు, నువ్వు ఇక్కడికి రాడు వాలి, వాలి రాడు, వాలి అనుచరులు రారు. ఆ వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో మనకి తెలియదు. అసలు తెలియకుండా వాలే పంపాడని ఎలా అనుకుంటున్నావు? అనుకుని ఇలా గెంతులు ఎందుకు వేస్తున్నావు నువ్వు? అలా గంతులు వేయకూడదు, తప్పు. నీ యొక్క పరిస్థితి చూస్తే నాకేమనిపిస్తోందో తెలుసా? ఇంత బలహీనమైనటువంటి మనస్సున్నవాడివి, ఒక వానరుడివి, ఒక రాజుగా ప్రవర్తించలేని వాడివి, ఇటువంటి వాడివి నువ్వు రేపొద్దున్న రాచరికం ఏం చేస్తావు? రేపొద్దున్న ఒకవేళ నీకు రాజరికమే వస్తే నువ్వు ఎలా కూర్చుంటావు రాజుగా? లఘుచిత్తతయాత్మానం, నీది చాలా తేలికైనటువంటి మనస్సు, కదిలిపోతోంది, చంచలత్వాన్ని పొందుతోంది, అన్నింటికీ భయమే నీకు. వాళ్ళు చెట్ల వంక అలా చూస్తున్నారు వెడుతూ. రాజు అనేటటువంటి వాడు చేష్టితముల వలన మనసుని పట్టుకోగలిగిన వాడు అయి ఉండాలి. ఎంత పెద్ద మాట అండి అది నిజంగా. చేష్టితము అంటే శరీరములో ఉండేటటువంటి భావ ప్రకటనము, శరీరావయవముల వలన భావము ప్రకటింపబడితే చేష్టితం అంటారు. అబ్బా అన్నారనుకోండి, ఆశ్చర్యాన్ని ప్రకటించారు అని. భావాన్ని శరీరంలో కదలికల వలన రాజు పట్టుకుని దాని వలన అవతల వారిని గ్రహించగలిగిన బుద్ధిమంతుడై ఉండాలి. అసలు నువ్వేం చూసావు వాళ్ళ కదలికలు? అసలు నువ్వేం చూసావు వాళ్ళ చేష్టితం? వాళ్ళు ఎందుకు చూస్తున్నారో చెట్ల వంక, వాళ్ళు ఎందుకు చూస్తున్నారో ఈ శిఖరాల వంక? వాళ్ళు ఒక చోట నిలబడి ధనస్సు ఎక్కుపెట్టి చూడటం లేదు, ధనస్సు భుజాన తగిలించుకుని వెళ్ళిపోతూ చూస్తున్నారు. వాళ్ళు సుగ్రీవుడి కోసమే చూస్తున్నారు, స్నేహం కోసం. కానీ వాళ్ళల్లో ఉద్విగ్నత లేదు, వాళ్ళు ఏదో వెతుక్కుంటున్నట్లుగా ఉందంతే. అసలు వాళ్ళ చేష్టితం నీకు అర్థమైందా? అర్థం కాకుండా ఓ నిర్ణయానికి వచ్చి ఎలా పరిగెడుతున్నావు? నువ్వు ఎలా రాజు అవుతావు?